హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు. వివరాల్లోకి వెళ్దాం. వర్షాలు తక్కువగా ఉండే జిల్లాలేంటి, ఏ జిల్లాలో వర్షాలు పడతాయో తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే ఫెంగల్ తుఫాను బలహీనపడింది. అయితే నెల్లూరు, ప్రకాశం, రాయలసీమలోని చిత్తూరు, కడప ప్రాంతాల్లో మాత్రం తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదవుతుంది. తమిళనాడు మీదుగా ఈ ప్రభావం అత్యధికంగా ఉండడంతో ప్రస్తుతానికి తమిళనాడులో రెడ్ అలర్ట్ ని జారీ చేయడం జరిగింది. ఇప్పటికే లోతట్టు ప్రదేశాలన్నీ జలమయమయ్యాయి. నెల్లూరు, ప్రకాశం జిల్లాలో కూడా దాదాపుగా 100 నుంచి 180 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే 200 మిల్లీమీటర్ల రికార్డు స్థాయి వర్షపాతానికి లోతట్టు ప్రదేశాలన్నీ జలమయమయ్యాయి. కడప, కర్నూలు ప్రాంతాల్లో మాత్రం తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదవుతుంది రానున్నటువంటి 2 రోజుల పాటు. ఇక మధ్యాంధ్ర, గుంటూరు, కృష్ణా, కోనసీమ ప్రాంతాల్లో ఈ రోజు వర్షాలు పడే అవకాశాలు లేవు. రానున్నటువంటి 2 రోజుల తర్వాత తేలికపాటి వర్షపాతం డిసెంబర్ 2 వరకు నమోదవుతుంది. ఇక ఉత్తరాంధ్ర, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో పొడి వాతావరణం నమోదవుతుంది. అయితే ప్రస్తుతానికి చలి తీవ్రత మాత్రం భారీగా పెరుగుతుంది. 9 డిగ్రీల కనిష్ట స్థాయికి ఉష్ణోగ్రతలు పడిపోతాయి అరకు, పాడేరు, లంబసింగి, సీతమ్మధార, టెక్కిలి ప్రాంతాల్లో. పశ్చిమ తెలంగాణ జిల్లాలో మాత్రం అక్కడక్కడ తేలికపాటి వర్షపాతం నమోదవుతుంది. తెలంగాణలో కూడా డ్రై వెదర్ ఉంటుంది. అయితే చలి తీవ్రత పెరుగుతుంది. ఇది ప్రస్తుతానికి లేటెస్ట్ వెదర్ అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.